బ్యాక్ టు న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. వైద్య రంగంలో హైదరాబాద్ లోని గ్లెనేగిల్స్ హాస్పిటల్ మరో కీలక మైలురాయి అందుకుంది. ఆధునిక వైద్య సాంకేతికతతో ఓ వృద్ధుడికి అరుదైన గుండె శస్త్రచికిత్స చేసి విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను అనుభవజ్ఞులైన వైద్యుల బృందం సమన్వయంతో పూర్తి చేశామని పేర్కొన్నారు. ఈ విజయంతో గుండె వ్యాధితో బాధపడుతున్న 75 సంవత్సరాల వృద్ధుడికి కొత్త ఆశ కలిగిందని వారు వెల్లడించారు. ఇక ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలతో క్లిష్ట శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు. సో ఎవరైనా రైట్ సైడ్ వాళ్ళు హార్ట్ డిజీజ్ అంటే ఏమవుతుంది, రైట్ సైడ్ వాళ్ళు లీక్ అవ్వడం వల్ల తరచుగా మీరు హాస్పిటల్స్ వింటూ ఉంటారు. గుండె జబ్బు వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది, కాళ్ళు వాపులు వచ్చేసాయి, పొట్టలో నీరు చేరుతుంది, ఆయాసం వచ్చింది, హార్ట్ ఫెయిలియర్ ఇవన్నీ. సో వీటన్నిటికీ రైట్ సైడ్ వాళ్ళు లీక్ అవ్వడం వల్ల ఈ ప్రధానంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. ఈ క్లిప్ వల్ల మనం ఏం చేస్తామంటే ఆ వాల్వ్ లీక్ ఏదైతే అవుతుందో దాన్ని క్లిప్ చేయడం వల్ల లీక్ అనేది ఆగిపోతుంది. లీక్ ఆగినప్పుడు మన సొల్యూషన్ మనకు వచ్చేసింది. సో మొదటిసారిగా మన భారతదేశంలో తయారైన కంపెనీ క్లిప్తో ఈ పేషెంట్ని ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో మనం క్లిప్ చేయడం జరిగింది. పేషెంట్ ఏజ్ 75 years 4-5 yearsగా సఫర్ అవుతున్నారు. లేచి టాయిలెట్ బాత్రూమ్ ఎక్కడికి వెళ్ళలేరు, ఆయాసంతో ఉన్నారు. క్లిప్ చేయడం 3 వారాలు అయింది. లీక్ అనేది తగ్గిపోయింది. ఆయన డైలీ ఒక 15-20 మెడిసిన్స్ వాడేవారు. ఆ మెడిసిన్స్ కాస్త 3 మెడిసిన్స్కి తగ్గిపోయినాయి. ఆయాసం తగ్గిపోయింది. ఆయన డైలీ యాక్టివిటీ చేసుకోగలుగుతున్నారు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోయింది. క్వాంటిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది. రెండు ఇంప్రూవ్ అయినాయి. హైదరాబాద్ లో రిజిస్టర్డ్ డైటీషియన్ దీప్తి